గణేష్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక కొత్త పొత్తు ఉదయించింది, పాత పొత్తే కొత్తగా వచ్చింది. ఇక్కడ తిరుపతిరావు గారితో మాట్లాడాలి సార్. మీరు జనరల్ గా మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి, వారు చెప్తారు తర్వాత. అదే అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఎర్ర బుక్కులు రాసుకున్నారు సార్. ఎర్ర బుక్కులో 20 కేసులు ఉంటే గాని ఆయన పదవులు ఇవ్వనని చెప్పారు. అవును. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారేమో పోలీసుల్ని రెండరా నా కొడుకల్లారా అని చెప్పి వాళ్ళని కన్ను పోగొట్టాడు. తర్వాత ఎన్నో కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కున్నారు, జైలుకి వెళ్ళొచ్చారు. మరి ఒక తండ్రి లాంటి ప్రధానమంత్రిని నానా మాటలు మాట్లాడారు. మరి ఒక ఎందుకు పనికిరాని వ్యక్తిగా మాట్లాడిన మాటలు ఇంతకు ముందు మీరు వినిపించారు. అలాంటి వారితో మీరు బీజేపీ వారు ఎలా పొత్తు పెట్టుకున్నారు సార్? రైట్, అది బీజేపీ నాయకులే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ. మీ ప్రశ్ననే నేను తిరుపతిరావు గారిని అడుగుతాను. కోటిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. కోటిరెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ 3 పార్టీల పొత్తుకు సంబంధించి? గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉండడానికి ఇది పెద్ద నిదర్శనం అండి. ఎవరికి? ఏ పార్టీకి? బీజేపీకి. బీజేపీకి ఆత్మహత్య సదృశ్యం ఇది. ఎలా చెప్తారు? ఎలా చెప్తారంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఏదో టీడీపీ బీజేపీ అలయన్స్ అనేది ఫస్ట్ టైం కాదు. ఈ బీజేపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గురించి తెలియదు, ఆయన ట్రాక్ రికార్డు తెలియదు కాబట్టి మేము పొత్తు పెట్టుకున్నాం అంటే ఏదో ఓకే, సమ్ ఎక్స్టెంట్ వి కెన్ అండర్స్టాండ్. 3 సార్లు ముందు బయటికి లోపలికి, 3 సార్లు బయటకు పోయారు, 3 సార్లు లోపలికి వచ్చారు. అంటే పబ్లిక్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వీళ్ళకి ఎట్లా కనిపిస్తున్నారు అంటే నిజంగా ఆ మాటలు మనం వాడకూడదు కానీ వాళ్ళ నిజంగా ఎంత దౌర్భాగ్యులు అనుకుంటున్నారో, వీళ్ళు మనం ఏం చేసినా కూడా చెల్తా అనే అంత ఎగరెన్స్ గా ఉండారా. ఇంకొకటి నేను ఈ విషయం చెప్తానండి. ఇప్పుడు మొన్నటిదాకా బీజేపీ ఆల్ ఇండియాలో నాకు 370 వస్తాయి, 400 వస్తాయి మా టార్గెట్ అనుకుంటున్నారు కానీ ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్ అని చెప్తున్నాను. 270 కన్నా రావు. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ ఆలోచన విధానం మన ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఉంటుందో జనరల్ గా దేశం మొత్తమే అంతే ఉంటుంది బీజేపీ ఆలోచన విధానము. ఈ ఆలోచన విధానాన్ని ప్రజలు తిరస్కరిస్తారంటే క్రితం రాష్ట్రాల్లో ఆలోచన విధానంగా ఇదే ఉంటుంది కాబట్టి అక్కడ మందికి ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు మన దేశం మనుషులే కదా, వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఈ ఆలోచన విధానాన్ని? ఎవరు ఏదో రాముడు గుడి కట్టించాము దాన్ని చేస్తా ఉండే, నేను హిందూనే, నేను రాముడి కంటే ప్రారంభిస్తాను కానీ ఎలక్షన్ వేరు, దేవుడు వేరు. ఏపీలో ఎలా ఉంటుంది? ప్రజలు విశ్వసిస్తారనుకుంటున్నారా లేదా? ఏపీలో నేను చెప్తున్నాను, నేను ఆత్మసాక్షిగా చెప్తున్నాను, బీజేపీ హార్డ్ కోర్ అనే ప్రతి ఒక్కరు కూడా ఎగనెస్ట్ టీడీపీ వేస్తారు. ఇది 100% కరెక్ట్. నేను తిరుపతిరావు గారు మనసులో ఉన్నది వాళ్ళ అధిష్టానం నిర్ణయించిన ప్రకారం చేస్తారు కానీ ముఖ్యమైన నిజమైన బీజేపీ నాయకులు ఈ అలయన్స్ ని ఒప్పుకోవట్లేదు. వారి మనసులో ఉంది కానీ వాళ్ళ అధిష్టానం చెప్పింది వాళ్ళు చేయగలి కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. రైట్, ప్రసాద్ గారు విజయవాడ నుంచి. ప్రసాద్ గారు ఏం చెప్పాలనుకుంటారు మీరు? సార్ నమస్తే సార్. నమస్తే. ఈ మన మోడీ గారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఈ పోలవరం ఏటీఎం గా వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అది ఆరోపణ గట్టిగా చేశారు కదా. అవును. ఇప్పుడు మరి మళ్ళీ ఎందుకు కలిసినట్టు జనానికి అర్థం కావట్లేదు. మరి అవినీతి పరుడు ఇన్ని కేసులు ఉన్న అవినీతి పరుడుతో నిన్నగాక మొన్న ఏదో స్కిల్ స్కామ్ అని ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. మరి మోడీ గారికి ఆ మాత్రం కూడా తెలీదా? మరి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు కదా, మరి ఢిల్లీలో ఆయన ఎవరు కేజ్రీవాల్ కి మంచి ఆయుధం అందించినట్లే. ఎలా అంటే ఇప్పుడు అవినీతి పరుడు అని చెప్పి ఆయన మీద ఆరోపణ చేస్తున్నారు కదా. అవును. కేజ్రీవాల్ గారి మీద. అవును. మరి ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారితో ఎట్లా పొత్తు పెట్టుకున్నట్టు? రైట్, మంచి పాయింట్ తీసుకొచ్చారు.